హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. ఆ తాగడం గమనించిన దీప చిన్న స్మైల్తో అందరితో మాటల్లో పడింది. ముందు గజపతి, ఆ తర్వాత జనార్దన్, ఆ తర్వాత వివేక్, ఆ తర్వాత రాఘవేంద్ర అందరూ రావడంతో మధు సాగర్ దగ్గరికి వెళ్ళి, మీ బావ రాడు, తన కోసం తీసిపెట్టు, ముందుగానే రాత్రికి తింటాడు అని మధు చెప్పింది. మీ ఆయనకి ఏం కావాలో నువ్వు తీసి పెట్టుకోవాలి, నాకు చెప్తావేంటి, నేను వెళ్ళి స్నానం చేసొస్తా అని సాగర్ వెళ్తూ, మామయ్య 5 minutes ఫ్రెష్ అయ్యి వచ్చేస్తా అని సాగర్ రూమ్లోకి వెళ్ళాడు. సాగర్ వచ్చాక ఇక అందరూ తినాలని ఫిక్స్ అయ్యాక, అత్తయ్య డైనింగ్ టేబుల్ మీద వద్దు, అందరం ఒకేసారంటే కష్టం కదా, హాల్లో కూర్చుందాం బాగుంటుంది అని చెప్పడంతో మంచి ఐడియా అని రాఘవేంద్ర అన్నాడు. దాంతో ఆడవాళ్ళంతా కలిసి హాల్లో కూర్చోవడానికి ఏర్పాట్లు మొత్తం చేసి అన్నీ తెచ్చి మధ్యలో పెట్టి, సాగర్ వండడం నీ బాధ్యత, వడ్డించడం మా బాధ్యత అని దుర్గా అనింది. అత్తయ్య ప్లీజ్, నేను వండాను, నేనే వడ్డిస్తాను, అందులో ఒక తృప్తి ఉంటుంది, ప్లీజ్ వద్దని చెప్పకండి అని ఎంతో రిక్వెస్ట్ చేయడంతో, సరే నీ ఇష్టం అని వెళ్ళి ఎవరికి వారుగా జంటలుగా కూర్చున్నారు. మధు కూర్చొని పక్కన తన వైపు ఖాళీ స్థలం వెక్కిరించడంతో దేవుంటే ఎంత బావుండు అని అనుకుంది. సాగర్ ముందు రాఘవేంద్రతో స్టార్ట్ చేసి అందరికీ ఒక్కొక్కటి వడ్డిస్తూ దీపా దగ్గరికి వెళ్ళి తనకి మాత్రం చక్కగా బిర్యానీ పెట్టి తనకిష్టమైనట్టుగా ముక్కలు పెట్టి ఏమేం కావాలో జాగ్రత్తగా వడ్డించి, నీకు ఇష్టమని చేశాను, ప్లీజ్ మిగిలించకు అని చిన్నగా చెప్పాడు. దీపా సైలెంట్గా ఉండడంతో సాగర్ అక్కడి నుండి మిగిలిన వాళ్ళకి వడ్డిస్తూ మధు దగ్గరికి వెళ్ళి పెట్టి, ఏం ఆలోచిస్తున్నావు అని అన్నాడు. ఏం లేదు అని మధు చెప్పడంతో, సరే అయితే అని పక్కనున్న ప్లేట్లో వడ్డించి కూడా వెళ్ళడంతో మధు ప్లేట్లో వేళ్లు కదుపుతూ ఆలోచిస్తూ ఉండగా, ఏం ఆలోచిస్తున్నావు, తిను అని అనడంతో మధు గుండె ఒక క్షణం గట్టిగా కొట్టుకొని పక్కకి తిరిగి చూడగా దేవాంశ్ కనిపించాడు. నువ్వెప్పుడొచ్చావు అని మధు తడబడిపోతూ అడగడంతో, వచ్చి 5 నిమిషాలైంది, వెళ్ళాను, ఫేస్ వాష్ చేసుకున్నాను, హ్యాండ్ వాష్ చేసుకున్నాను, వచ్చేశాను, నా కోసం ఎదురు చూస్తుంటావు కదా, మరి రాకుండా ఉంటానా అని దేవాంశ్ అన్నాడు. మధు దేవాంశ్ బుగ్గ మీద వేలితో టచ్ చేసి, నిజంగానే వచ్చావా అని అడిగింది. దేవాంశ్ నవ్వి, అసలు నువ్వు ఇక్కడ ధ్యాసలో ఉంటే కదా నేను రావడం సాగర్ కూడా చూశాడు, అందుకే వడ్డించాడు అని చెప్పడంతో, నిజమా అని మధు అనుకొని సాగర్ వైపు చూసేటప్పటికే సాగర్ తన వైపు చూసి చిన్న స్మైల్ చేశాడు. అందరికీ పెట్టేశాను కదా, తినండి అని సాగర్ కూడా కూర్చోవడంతో అంతలో బయట నుండి ఫుడ్ ఆర్డర్ రావడంతో దీపా లేచి వెళ్ళి ఫుడ్ పార్సెల్ తీసుకొచ్చి కూర్చుంది. ఏంట్రా అది అని దుర్గా అడగడంతో, పెద్దమ్మ ఇవాళ నాకు నాన్ వెజ్ తినాలని లేదు, అందుకే వెజిటబుల్ రైస్ చెప్పాను, సో మీరు ఎంజాయ్ చేయండి, నేను ఇది తింటాను అని దీపా మరో మాటే లేకుండా ఓపెన్ చేసుకొని చక్కగా తినడం స్టార్ట్ చేసింది. సాగర్ నోట్లో ముద్ద పెట్టుకోపోతూ దీపా ప్లేట్ పక్కకి జరిపి ఆర్డర్ చేసుకున్న ఫుడ్ తినడం స్టార్ట్ చేయడంతో తన మొహంలో అప్పటి వరకు ఉన్న ఆ నవ్వు క్షణాల్లో మాయమైపోవడమే కాక తినబుద్ధి కాక ఇక అందరూ మాట్లాడుతూ కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండడంతో బలవంతంగా ఒక నవ్వు నవ్వి తినడం మొదలుపెట్టాడు. అందరూ భోజనాలు చేస్తూ ఉండగా దీపా తింటూ, పాపం ఇవన్నీ నా ఫేవరెట్, నా కోసం చేసినట్టున్నాడు, పైగా చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో, తినకపోవడం పక్కన పెడితే చాలా ఫీల్ అవుతున్నట్టున్నాడు, నోట్లోకి 2 ముద్దలు కూడా పోవట్లేదు అని దీపా అనుకొని, అయినా పర్లేదు, ఇంత చిన్నదానికి ఇంత మెల్ట్ అయిపోతున్నానేంటి నేను, బ్రేక్ అనే మాట ఎంత పెద్దది, ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది, తనకి కూడా అర్థం అవ్వాలి కదా, అప్పుడే కదా ఫ్యూచర్లో ఏ మిస్టేక్ చేయకుండా ఉంటాడు, లేకపోతే ఈ దీపాన్ని మిస్ అవుతాడా, ఇంతకంటే మంచి అమ్మాయి, ఇంతకంటే అందమైన అమ్మాయి, ఇంతకంటే వాడంటే పడి చచ్చిపోయే అమ్మాయి వాడికి ఎక్కడ దొరుకుతుంది, నా కోసం ఆ మాత్రం బాధపడొచ్చులే, ఇట్స్ వర్తబుల్ అని దీపా అనుకుంది. పాపం సాగర్ ఇవన్నీ దీపా ఫేవరెట్ కదా అందుకే చేసినట్టున్నాడు, కానీ తనేమో తినడం లేదు అని మధు సాగర్ని చూస్తూ దిగులుగా అనింది. ఇట్స్ ఓకే, పర్లేదు, ఒక్కొక్కసారి బాగా ఇష్టమైన వాటిని అందుకోవడానికి కాస్త కష్టపడాల్సి ఉంటుంది, అది కూడా ఒకసారి కోల్పోయాక తిరిగి పొందడం అంటే మామూలు విషయం కాదు, అమ్మాయిల్ని మామూలుగానే సాటిస్ఫై చేయడం కష్టం, అలాంటిది ఒకసారి వద్దు వెళ్ళిపో అని చెప్పి తర్వాత తిరిగి రప్పించుకోవడానికి చాలానే కష్టపడాల్సి ఉంటుంది, సింపుల్గా చికెన్ బిర్యానీతో నా చెల్లిని పడేయాలి అనుకుంటే అది అవ్వదమ్మా అని దేవాంశ్ చిన్నగా అన్నాడు. అబ్బో, అన్నా చెల్లెళ్ళు మహా అందగాడు అందగత్తె మరి అని మధు అనింది. ఏ కాదా, నిజం చెప్పు అని దేవాంశ్ అన్నాడు. చల్లారిపోతుంది, తిను బిర్యానీ, వేడివేడిగా తింటేనే చాలా రుచిగా ఉంటుంది, మిగిలిన వాటికి సమాధానాలు తీరికగా మాట్లాడుకుందాం అని మధు చెప్పింది. అక్క, వీడు బిర్యానీ అద్దరు కొట్టేశాడు, మనం ఎన్నిసార్లు అడిగాం, గుర్తుందా అని అనన్య అరిచింది. అయ్యయ్యో, అదెలా మర్చిపోతాను, సాగర్కి మంచి ఇల్లు, వాస్తు, బాగా ఉన్న వంటగది,
కరెక్ట్గా మంట వచ్చేలా ఉన్న స్టవ్, దాంతోపాటు ఒక మూడు ఒక ఉత్సాహం రావాలి కదా, ఆ వచ్చినప్పుడే చేస్తాడు. మన ఇంట్లో ఇవేవి ఉండవు కదా, అందుకే చేయలేదు. ఇకపోతే ఫ్యూచర్లో మనందరం కలిసి ఊరికి వెళ్తే అప్పుడు కూడా ఇదే ఉత్సాహం వస్తుంది. అదే విచిత్రం అని మధు అనింది. సాగర్ తల కొట్టుకొని అప్పటికే మూడ్ ఆఫ్లో ఉండటంతో, పైగా అందరూ ఏడిపిస్తూ ఉండడంతో ప్లేట్ తీసుకొని తినకుండానే లేచేశాడు. సాగర్ తినకుండా వెళ్ళిపోతున్నావు అని రాఘవేంద్ర అడిగాడు. మామయ్య, వంట చేశాను కదా, అందుకే తినలేకపోతున్నాను అని సాగర్ చిన్న నవ్వుతో చెప్పి వెళ్ళిపోయాడు. నిజమే, వంట చేసిన వాళ్ళు ఎవరూ కడుపు నిండా తినలేరు. ఆ వంటగదిలో నిలబడి ఆ స్మెల్ పీల్చి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకునేటప్పటికే విరక్తి కలుగుతుంది. కానీ ఏ మాటకా మాట సాగర్ వంట మాత్రం అద్భుతంగా చేశాడు. పైగా ఇంతమందికి ఇంత బాగా కుదిరేలా చేయడం అన్నది మామూలు విషయం కాదు అని దుర్గా మెచ్చుకోలుగా చెప్పింది. అత్తయ్య, వాడంతే, ఏ పని చేసినా పర్ఫెక్షన్ ఉండాలి, అలా అయితేనే చేస్తాడు, లేదంటే ఆ పని అసలు చేయలేడు అని మధు చెప్పింది. అర్థమైంది అని దుర్గా నవ్వుతూ కానివ్వండి తినండి అని అనడంతో మాట్లాడుకుంటూ అందరూ భోజనాలు పూర్తి చేశాక దుర్గా అందరి కోసం పాయసం చేయడంతో బౌల్స్లో వేసి అందరికీ తీసుకొచ్చి ఇచ్చింది. మధు పాయసం తింటూ దేవాంశ్ తినడాన్ని చూసి మొహమేంటి అలా పెట్టాడు అని అనుకుని సరేలే మళ్ళీ మాట్లాడదామని పాయసం కూడా ఫినిష్ చేసి అందరూ తిన్న బౌల్స్ తీసిన తర్వాత మరో 10 నిమిషాలు ముచ్చట్లు పెట్టాక దేవ్, రీమా ఎప్పుడొస్తుంది? మధ్యాహ్నం పిలవమని చెప్పాను కదా అని మధు అడిగింది. శారీస్ అవన్నీ 3 గంటలకు వస్తాయి, సో రీమా ఆ టైంకి వచ్చేస్తుంది అని దేవాంశ్ చెప్పి నేను 1 గంట రెస్ట్ తీసుకొని ఆఫీస్కి వెళ్తాను అని దేవాంశ్ చెప్పాడు. దేవాంశ్ రూమ్లోకి వెళ్ళడంతో మిగిలిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా మధు ఒక 10 నిమిషాల పాటు కూర్చొని మెల్లగా అక్కడి నుండి జారుకుంది. డోర్ ఓపెన్ చేయగానే పర్లేదే, కాస్త తొందరగానే వచ్చావు, నన్ను అసలు గుర్తుపెట్టుకుంటావని కూడా అనుకోలేదు అని దేవాంశ్ కాస్త పడుకొని రిలాక్స్ అవుతూ అడిగాడు. హలో, మీకు నా మీద ఎంత ధ్యాస ఉందో అంతకి 2 నాకు నీ మీద ధ్యాస ఉంది. ఆ విషయం మర్చిపోవద్దు. ముందు ప్రేమించింది నువ్వే కావచ్చు, కానీ ఎక్కువ ప్రేమించింది మాత్రం నేనే అని మధు చెప్పింది. సరే కానీ ఏంటి ఇందాక నన్ను నా చెల్లిని ఏదో అన్నావు అని దేవాంశ్ అడిగాడు. మధు చూస్తూ నువ్వు నీ చెల్లి నాకన్నా సాగర్ కన్నా అందంగా ఉన్నారా అని మధు అటు ఇటు ఊగుతూ అడిగింది. నిజం మాట్లాడుకుందామా, చెప్పు, నువ్వు అందంగా ఉన్నావా నేను అందంగా ఉన్నానా అని దేవాంశ్ అడిగాడు. అందం చూసుకునే కదా టెక్కు అని మధు గొణుకుతూ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఇప్పుడు చెప్పు, నేను అందంగా ఉన్నానా నువ్వు అందంగా ఉన్నావా అని మధు చిన్న స్మైల్తో కవ్వింపుగా చూస్తూ అడిగింది. దేవ్ నవ్వుతూ ఆహా, నాతోనే నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిస్తున్నావా, తెలివైన దానివే. సరేలే, నువ్వే అందంగా ఉన్నావు, అది కేవలం నీ మీద ప్రేమతో చెప్తున్నది అని దేవాంశ్ అన్నాడు. ఏదైతే ఏంటి, ఒప్పుకున్నావుగా అని మధు అనింది. సరే చెప్పు, పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వస్తే ఏవో దక్కుతాయన్నావు ఏంటి అని దేవాంశ్ అడిగాడు. నువ్వు రానన్నావు కదా అని మధు అనింది. వచ్చేశాను కదా, నేను బిర్యానీ కోసం కాదొచ్చింది, ఇక్కడే ఉంటే ఏవేవో ఇస్తానన్నావు కదా అని దేవాంశ్ అడిగాడు. ఇప్పుడు మూడ్ లేదు, అడిగినప్పుడు ఒప్పుకొని ఉంటే బాగుండేది, ఏదైనా ఎక్స్ట్రా దొరికేది. ఇప్పుడు రాను రాలేను ఎందుకు ఏమిటి ఇన్ని ప్రశ్నలు వేశావు కదా, కాబట్టి ఇప్పుడు కుదరదు, మళ్ళీ చూద్దాంలే అని మధు అంటూ ఉండగా దేవాంశ్ తన జడ పట్టుకొని లాగడంతో మధు దేవ్ మీదకి అలాగే వెనక్కి వాలి తల పైకెత్తి ఏంటోయ్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావా అని మధు అడిగింది. ఏమైనా చేయొచ్చు, అథారిటీ ఉంది, ఇదిగో చూడు అని దేవాంశ్ తన మెడలో ఉన్న తాళిని తీసి చూపించాడు. అబ్బో, ఇది చూపించి ఏమైనా చేసేద్దాం అనుకుంటున్నావా, ఇది ఎంత ఇంపార్టెంట్నో నా పర్మిషన్ కూడా అంత ఇంపార్టెంట్ అని మధు అనింది. అందుకే కదా ఆడుకుంటున్నావు, ఇకపోతే మీ అమ్మ వాళ్ళు సాయంత్రం బయలుదేరుతున్నారు, రేపు పొద్దునకి ఇక్కడ ఉంటారు, నువ్వు కనుక నన్ను పట్టించుకోవడం కాస్త అటు ఇటు అయింది అనుకో, అప్పుడు ఉంటుంది నా చేతిలో అని దేవాంశ్ అన్నాడు. హలో బాస్, మా అమ్మ వాళ్ళు వచ్చి 2-3 రోజులుండి వెళ్ళిపోతారు, నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నేను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నువ్వేం చేస్తుంటావు, నువ్వు నన్ను పట్టించుకోవచ్చు కదా, మర్చిపోకుండా చేయొచ్చు కదా అని మధు అడిగింది. గుడ్ ఐడియా, నాకు బాగా నచ్చింది, ఇకపోతే రేపు మధ్యాహ్నం రంజిత్ కూడా రిలీజ్ అవుతున్నాడు అని దేవాంశ్ చెప్పాడు. అదే కదా, కొండంత సంతోషం ఒక పక్క, కొండంత భయం కూడా ఒక పక్క ఉంది, బ్యాలెన్స్ చేయాలంటే నువ్వు నన్ను పట్టించుకోక తప్పదు, నువ్వు పట్టించుకోలేదంటే నా స్ట్రెస్ ఎక్కువైపోతుంది అని మధు అనింది. అవకాశం ఇవ్వాలే కానీ బాగా పట్టించుకుంటాను అని దేవాంశ్ తన భుజం మీద ముద్దాడుతూ చెప్పడంతో హలో, పట్టించుకోమంది ఇలా కాదు, కాస్త టెన్షన్ని నా దగ్గరికి రాకుండా ప్రేమగా మాట్లాడితే చాలు అంటున్నా అని మధు అంటూ ఉండగానే
వదినా అని దీప పిలిచింది. మధు వెంటనే లేచి నిలబడడంతో రారా అని దేవాంశ్ అరిచాడు. దీప డోర్ ఓపెన్ చేసి అన్నయ్య నువ్వు పిలిపించిన వాళ్ళు వచ్చేశారు, వదిన వెళ్దామా అని దీప పిలవడంతో మధు వెళ్ళు, నేను రీమాకి కాల్ చేస్తాను అని దేవాంశ్ చెప్పి రీమాకి కాల్ చేశాడు. మధు దీపాతో హాల్లోకి వెళ్ళింది. రీమా లిఫ్ట్ చేసి వచ్చేసాను సార్, కరెక్ట్గా 2 మినిట్స్లో ఇంట్లో ఉంటాను అని రీమా చెప్పడంతో ఓకే ఓకే అని దేవాంశ్ కాల్ కట్ చేసి లైట్గా ఫ్రెష్ అయి కిందికి వెళ్ళాడు. అన్నట్టుగానే 2 నిమిషాల్లో రీమా రావడంతో అందరూ తనని పలకరించగా రీమా ఇక నువ్వు ఆఫీస్కి రాక్కర్లేదు, ఇక్కడ అంతా చూసుకున్న తర్వాత హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవు. మర్చిపోయాను, మీ అమ్మని చాముండేశ్వరి ఆంటీని కూడా పిలిచాను, బట్ ఎల్లుండి ఒకేసారి కార్యానికి వస్తానన్నారు అని దేవాంశ్ చెప్పాడు. అవును సార్, నేను కూడా రిక్వెస్ట్ చేశాను, కానీ పెద్దమ్మ అమ్మ ఒకేసారి ఎల్లుండి వస్తామన్నారు, సో నేను ఫోర్స్ చేయడం ఇష్టం లేక ఊరుకున్నాను. ఇకపోతే ఇక్కడ త్వరగా అయిపోతే ఆఫీస్కి వస్తాను సార్, లేదంటే ఇంటికి వెళ్తానులేండి అని రీమా చెప్పింది. అక్కర్లేదులే అని దేవాంశ్ చిన్న నవ్వుతో చెప్పి మధు అని పిలిచాడు. మధు లేచి దేవాంశ్ దగ్గరికి వెళ్ళడంతో అన్నీ చూడండి, నచ్చితే తీసుకోండి, లేదంటే ఇంకా తెప్పిస్తాను. డిజైనర్తో మాట్లాడదామనుకున్నాను, బట్ మనకి టైం లేదు, అడ్జస్ట్ అవ్వండి అని దేవాంశ్ చెప్పాడు. ఇట్స్ ఓకే, ఇంట్లోనే కదా, నాకైతే అసలు ఏమీ అక్కర్లేదు, చాలా ఉన్నాయి, హ్యాపీగా అవే కట్టుకుంటాను. ఇకపోతే నీకోసం ఏమొద్దా అని మధు అడిగింది. అరే నువ్వే నన్ను అర్థం చేసుకొని ఉన్నవి కట్టుకుంటాను అంటున్నావు, ఇక నాకెందుకు కొత్తవి, అయినా పాతవైనా నువ్వు నన్ను పట్టించుకుంటే చాలు, ఎవరూ నన్ను చూడక్కర్లేదు, ఏదో ఒకటి వేసుకుంటానులే. ఇకపోతే ముఖ్యంగా రీమాకి మేఘనాకి నచ్చేలా తీసుకోమని చెప్పు, పెళ్ళికి ది బెస్ట్గా ఏం కావాలన్నా తీసుకుంటామని చెప్పు, వాళ్ళు ఏం చేసినా హ్యాపీగా ఉండాలి, సరేనా, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అని దేవాంశ్ చెప్పాడు. అలాగే జాగ్రత్తగా వెళ్ళు అని మధు చెప్పి దేవాంశ్ వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం అని దగ్గరికి వెళ్ళి మరేమో రాత్రికి నువ్వు వచ్చాక అప్పుడు దక్కుతాయి అన్నాను కదా, అవేంటో చెప్తానులే, నువ్వు అనుకున్నవి మాత్రం కాదు అని నవ్వుతూ వెళ్ళు అని మధు అనడంతో దేవాంశ్ చిన్నపాటి నవ్వుతో బ్లష్ అవుతూ బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు. మధు వెళ్ళి కూర్చొని చూస్తూ హలో బాస్, ఇక్కడ మీ ఆవిడ మంచి చీరనే తీసుకుంటుంది, తమరు బయలుదేరొచ్చు. ఒక పక్క టైం చూసుకుంటూ ఒక పక్క ఏది బాగుందో చెప్తూ ఎందుకంత కష్టం అని మధు అనింది. ఆ మాటతో అనన్య నవ్వగా వివేక్ చిన్న నవ్వుతో అనన్య బాయ్, అమ్మ వెళ్ళొస్తాను, అత్తయ్య పిన్ని బాయ్ అని అందరికీ చెప్పి వివేక్ కూడా మెల్లగా మొహమాటంగా జారుకున్నాడు. కాసేపటికి మగవాళ్ళంతా వెళ్ళిపోగా కేవలం ఆడవాళ్లు మిగిలారు. వాళ్ళతో పాటు వర్క్ చేసుకుంటున్న పవన్ బయటకొచ్చి ఏంటి మెసేజ్ చేశావు అని మేఘన వైపు చూశాడు. చీరలు చూస్తున్నానని మేఘన సైగ చేయడంతో ఓకే ఓకే అని పవన్ వెళ్ళి ఎదురుగా కూర్చున్నాడు. మేఘన తనకు నచ్చిన వాటిని తీసి పవన్కి చూపిస్తూ ఓకేనా కాదా అడుగుతూ ఉంది. పవన్ నచ్చలేదు, యావరేజ్ ఇలా చెబుతూ ఉండడంతో దుర్గా గమనించి నవ్వుతూ పవన్ ఎందుకంత ఇబ్బందిగా చెప్తున్నావు, తను నీకు కాబోయే భార్య, నీకు నచ్చేలా రెడీ అవ్వాలనుకుంటుంది, నీకు నచ్చినవి తీసుకోవాలనుకుంటుంది, నీ చాయిస్కి ప్రయారిటీ ఇస్తుంది, తనకేది బాగుంటుందో నువ్వే సెలెక్ట్ చేయి, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పట్లో మాకు ఇలాంటి అవకాశాలు లేవు, ఇప్పుడు ఇది ఒక రకంగా అదృష్టమే అనుకోవాలి అని దుర్గా చెప్పింది. మేఘన సిగ్గుపడుతూ అత్తయ్య నువ్వు డైరెక్ట్గా మాట్లాడుకు, నాకు సిగ్గొస్తుంది అని అనింది. అబ్బో మా మేఘనాకి కూడా సిగ్గుపడ్డం తెలుసు అని సుభాష్ అనడంతో అన్నయ్య అని మేఘన రాగాలు తీస్తూ మొహానికి 2 చేతులు అడ్డు పెట్టుకుంది. పవన్ చిన్న నవ్వుతో లేచి అన్నింటినీ ఒకసారి చూసి తనకి నచ్చిన 2 చీరలు బయటికి తీసి ఇవి నీకు బాగుంటాయి అని చెప్పాడు. నన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడే నీ టేస్ట్ సూపర్ అన్న విషయం తెలుసు, ఈ చీరలు కూడా అంతే సూపర్గా ఉన్నాయి అని మేఘన చెప్పడంతో తన మాటలకి అందరూ నవ్వుకోగా గౌతమి తల మీద ఒక్కటిచ్చి త్వరగా కానివ్వవే, ఎంతసేపటి నుండి వెతుకుతున్నావు అని అనింది. ఇదిగో అయిపోయింది అని మేఘన చెప్పింది. రీమా నువ్వు చూడమ్మా అని దుర్గా చెప్పి రీమాకి బాగుండేలా తను మొహమాట పడకుండా ఉండేలా మాట్లాడుతూ తను మంచి చీరలు తీసుకునేలాగా చేసింది దుర్గా. అంతా అయ్యేటప్పటికే దాదాపు సాయంత్రం 5 గంటలు అవ్వడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. నేను టైలర్కి కూడా ఫోన్ చేశాను, రేపు సాయంత్రానికి అన్నింటికి కూడా వచ్చేస్తాయి, ఇకపోతే మీరేమైనా అవసరాలు ఉంటే దేవ్కి చెప్పండి, ఇంట్లో విషయాలను నేను చూసుకుంటాను అని దుర్గా చెప్తూ ఉండగా రాధిక గౌతమి అందరి కోసం వేడివేడిగా కాఫీ తీసుకురావడంతో సరదాగా మాట్లాడుకుంటూ అరగంటని గడిపేశారు. సాయంత్రం 6 అవుతూ ఉండగా బలరాం కాల్ చేయడంతో మధు లిఫ్ట్ చేసి చెప్పు నాన్న, బయలుదేరావా నాన్న, కొత్త ఆవకాయ తీసుకొస్తున్నావా, చెప్పాను కదా అని మధు అడిగింది. తీసుకొస్తున్నానురా, ఇప్పుడే బయలుదేరుతున్నాం, ఇంకేమైనా కావాలేమో అడుగుదామని ఫోన్ చేశాను,
అని బలరాం చెప్పాడు. ఇంకేమొద్దు, లిస్ట్లో నేను, అనన్య, సుబ్బు, పవన్ బావ, సాగర్ చెప్పిన వాటికన్నా ఎక్కువ చేసుకొస్తున్నారు. ఇంకేం అవసరం ఉంది? ఏమీ లేదు, మీరు జాగ్రత్తగా వచ్చేయండి అని మధు చెప్పి మరో 2 నిమిషాల పాటు మాట్లాడి కాల్ పెట్టేసి, అత్తయ్య, అమ్మ వాళ్ళు బయలుదేరుతున్నారు అనగా దుర్గా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అబ్బా, అందరూ వస్తున్నారంటే మీకేమో కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది. అందరం కలిసినప్పుడు ఆ ముచ్చట్లు, ఆ మాటలు, ఆ నవ్వులు, ఆ కబుర్లు అబ్బో ఎంత బాగుంటాయో. మీ పిల్ల బ్యాచ్ కన్నా మేమే బాగా ఎంజాయ్ చేస్తాం తెలుసా అని దుర్గా అనడంతో, అవునక్క, ఇది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే వీళ్ళంతా అని రాధిక అనింది. మధు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వియ్యంకులు వస్తున్నారంటే ఎన్ని రోజులు ఉంటారో ఏంటో అని అనుకోకుండా చిన్నపిల్లల్లా మారిపోయి సంతోషపడడం చూసి తానెంత అదృష్టవంతురాలో, అందరినీ ఎంత బాగా చూసుకోవాలి, ఎంత అణిగమణిగి ఉండాలో అన్నది మధు ఆలోచిస్తూ చిన్న స్మైల్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ లాస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్లీ నేను మర్చిపోయాను స్టార్టింగ్ చెప్పడం, బట్ మీరు అడగడం చాలా చాలా క్యూట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే నెక్స్ట్ పార్ట్లో రాబోయే చందమాలో అంటే రేపు రేపు మధ్యాహ్నం అప్డేట్లో మీకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఉంది. చాలా స్వీట్ సర్ప్రైజ్. ఎందుకమ్మా కీర్తనని లేపేసావు, అలానే ఇంకెవరినైనా లేపేస్తావా అంటారేమో, అలా ఏం కాదు. నిజంగానే స్వీట్ సర్ప్రైజ్ ఉంది. ఇకపోతే అంతే ముచ్చట్లు చెప్పాను. మళ్ళీ రిమైండ్ చేస్తున్నా, సాటర్డే అండ్ సండే నేను అప్డేట్స్ తక్కువ ఇస్తాను. మీరేమీ అనకూడదు నన్ను, ఓకేనా? కన్సిడర్ చేయాలి. పోనీలే, ఈ పాప ఎప్పుడో ఒకసారి బయటికి వెళ్తుంది కదా, వదిలేద్దాం అనుకోవాలి, ఓకేనా? అంతే ముచ్చట్లు. మనం నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.